ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుండి తన మహిమగల ఉన్నతమైన వాక్కులను దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి శ్రేష్టమైన అమూల్యమైన దీవెనకరమైన మాటను బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. ప్రజ్ఞ గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రజ్ఞ గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నేనెరుగుదును. ఎవరైనా మీలో కూడా ఒకరు చదవండి మాటని. మీలో ఒకరు ఈ మాట చదవండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదని నేనెరుగుదును. చాలు చాలు, మీ తలలు పైకెత్తి చూడండి. చదవబడిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీ సంఘానికి దేవుడు ఓ మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కొన్ని వారాల నుండి ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఎఫెసీ సంఘానికి ఉన్న మరొక క్వాలిటీ దేవుని నామము నిమిత్తము ఆ సంఘము అలయలేదు లేక అలసిపోలేదు. ఏం కాలేదండి? అలసిపోలేదు. ఏమా ఎందుకని ఈ వారం దేవుని సన్నిధికి రాలేదు అని ఎవరినైనా ఒకరిని మనం అడిగామనుకోండి, అయా దూర ప్రాంతం నుండి జర్నీ చేసి వచ్చాను. ఏం చేసి వచ్చాను? దూర ప్రాంతం నుండి నేను ప్రయాణం చేసి వచ్చాను, అందువలన అలసిపోయి నేను ఈరోజు ఆరాధనకు రాలేకపోయాను. చాలామంది చెప్పేటువంటి మాటలు ఇవి. కొన్నిసార్లు కొందరిని మనం అడిగితే, కానీ దేవుడి సంఘాన్ని గురించి ఇస్తున్న సాక్ష్యం ఒకసారి ఆలోచించండి. ఎఫెసీ సంఘానికి ఇస్తున్న సాక్ష్యం, ఆ సంఘము అలసిపోలేదు. దేవుని నామము నిమిత్తము, దేవుని ఆరాధించే విషయము కావచ్చు, దేవుని పరిచర్య విషయములో కావచ్చు, అలయలేదని నేనెరుగుదును. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన మీరు ప్రభు రాకడ వరకు అలసిపోకుందురుగాక. ఆయన నామము నిమిత్తము మీరు అలసిపోకుందురుగాక. దేవుని ఆరాధించే విషయములో ఒక దైవజనుడు ఆరాధనకు వస్తానని మాట ఇచ్చాడు, కానీ సడన్గా ఆయనకి బాత్రూంలో పడిపోయి కాలు చేతులు వేళ్ళు విరిగిపోయినాయి. అయినా కూడా అలాగే కారులో కూర్చొని ఆరాధనకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న బలహీనతలు మనము కలిగి ఉంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాల్లో చిన్న బలహీనత అండి, చిన్న నడుము నొప్పి వచ్చేసిందండి, బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి, లేక తలనొప్పి వచ్చేసిందండి, బాగా అలసిపోయాను, ఈరోజు దేవుని సన్నిధికి నేను రాలేకపోయాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు రాకడ వరకు నీవు అలయక దేవుని సన్నిధిలో అడుగులు వేయుదువుగాక. ఆధ్యాత్మిక జీవితంలో అలసిపోకూడదు. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీ అడుగులు దేవుని కొరకు అలసిపోకుండా నీవు ప్రయాణము చేయాలి.
ఎఫెసీ సంఘానికి ఉన్న ఒక మంచి క్వాలిటీ, నువ్వు అలయలేదు. నా నామము నిమిత్తం, నా నిమిత్తము నీవు ఏ రోజు అలయలేదు. ఈరోజు సంవత్సరమునకు 53 వారాలు లేక 52 వారాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ ఒక్క వారం మనం అలసిపోయి ఇంట్లో కూర్చుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. సంవత్సరము రోజులు నీవు దేవుని సన్నిధిలో అలసిపోకుండా ప్రయాణము చేయగలిగితే దేవుని దగ్గర నుండి నీవు కూడా అదే సాక్ష్యాన్ని పొందబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా ఆత్మీయ జీవితంలో నేనెన్నడూ అలసిపోకుందునుగాక. ఈరోజు ఎందుకు అలసిపోతున్నావు? మిమ్మల్ని అడిగితే చాలా చాలా సమాధానాలు మీరు ఇస్తారు. ఎందుకు రాలేదు తల్లి? ఏదో ఒక సమస్య మీరు తెలియచేసి దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రభు పట్ల ఒక త్యాగం ఉండాలి, ప్రభు పట్ల ఒక వైరాగ్యం ఉండాలి. నా ప్రభు కొరకు ఏ రోజు నేను అలయక నా దేవుని సన్నిధిలో నేను ప్రయాణము చేయాలి. నా దేవుని సన్నిధి నిమిత్తము నేనెన్నడూ అలసిపోకూడదు. మన దేవుడు ఎవరో తెలుసా? అలసిపోయే దేవుడు కాదు. ఆ మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 8వ వచనం. ఒకరు ఎవరైనా చదివి 40వ అధ్యాయం 8వ వచనం. 8 యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతముల నుండి సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. గట్టిగా గట్టిగా. ఏదో చిన్నగా దోమలు పోయేటట్లు కొడుతున్నారు. గట్టి కొట్టండి. ఆమేన్. చప్పట్లు అంటే ఎంత హుషారుగా దేవుని మహిమపరుస్తూ కొట్టాలి. మనం ఆరాధించే దేవుడు సొమ్మసిల్లడు. మనం ఆరాధించే దేవుడు అలయడు. ఏం కాడు? అలసిపోయే దేవుడు కాదు ఆయన. చిన్న పని చేసుకుంటే, చిన్న అన్నం కూర వండేస్తే మనం అలసిపోతాం. ఇంట్లో 4 బండలు దుడుచుకోవడానికి మనం ఏమవుతాం? అమ్మా అలసిపోయానండి, నా వల్ల కావడం లేదండి, నా చేత కావడం లేదండి. సరే ఓకే, కానీ దేవుని కొరకైనా నీవు అలయక పరిగెత్తుతున్నావా? దేవుని స్తుతించే విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో కావచ్చు, ఉదయకాలం ప్రార్థన చేసే విషయం కావచ్చు, సాయంకాలం ప్రార్థన చేసే విషయం కావచ్చు. సాయంకాలం ఎందుకని ప్రార్థన చేయలేకపోయావు అంటే, పగలంతా పని చేసి అలసిపోయి ప్రార్థన చేయలేకపోయాను. మన దేవుడు ఎవరు అంటే అలసిపోయే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నీవు అలసిపోతున్నావేమో. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన పుస్తకము 5వ అధ్యాయము 26-27 వాక్య భాగములను చదువుకుందాం. యెషయా ప్రవచన పుస్తకము 5వ అధ్యాయం 26-27 వాక్య భాగములు. ఆయన దూరముగానున్న జనులను ధ్వజము ఎత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు
ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. గట్టిగా హుషారుగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా సంతోషంగా. వారిలో, ఎవరిలో? వారిలో అలసిన వాడు లేడంట. దేవుడు పిలుస్తున్నాడంట, ఏలవేస్తున్నాడంట జనులను. ఏలవేస్తున్న జనులలో అలసిన వాడు ఒక్కడైనను లేడు. వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎంతమంది త్వరపడి వేగంగా దేవుని సన్నిధికి వచ్చారు? కొందరు దేవుని మందిరానికే రాలేదు. కొందరు దేవుని సన్నిధికే రాలేదు. 10 గంటలకే ప్రభు పాదాల దగ్గర ఉండాలి అంటే కొందరు ఇళ్ళ దగ్గరే కూర్చున్నారు, భజన చేస్తున్నారు. ఇళ్ళ దగ్గర కూర్చొని భజన, చెక్క భజన. ఏ భజన? ఈ చెక్క భజన చేసే వాళ్ళందరూ ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అవసరం లేదండి. ఆయనకి ఎవరు కావాలి? ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు త్వరపడి వేగముగా వచ్చువారు ఆయనకి కావాలి. చేతులెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా సంతోషంగా చెప్పండి. ఆయనకి ఎవరు కావాలి? అలసిపోయేవారు. అలసిపోలేదంట వాళ్ళు. ఏం కాలేదండి? అలసిపోయే వాళ్ళు. ఆయన కావాల్సింది, ఆయన పిలిచినప్పుడు వారు ఎలా వస్తున్నారు? ఆయన పిలిచినప్పుడు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతును, తన కుమార్తెలను వాళ్ళని పిలిస్తేనంట త్వరపడలేదంట, లేటుగా వచ్చారంట. లేటుగా వచ్చిన కారణాన్ని బట్టి వీళ్ళు సొంత పర్వతాన్ని ఎన్నుకున్నారు. ఏ పర్వతాన్ని? అయ్యా అదిగో కనబడుతున్న ఆ పర్వతానికి తప్పించుకొని పోవునట్లు చేయి అంటే తన ఇష్టమైన పర్వతాన్ని కోరుకున్నాడు, కానీ దేవుడు చూపించే పర్వతానికి ఇతను బయలుదేరలేదు. కారణం, ఇతడు త్వరపడి రాలేదు. అలసిపోయిన వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? అలసిపోయిన వాడు. మీకు బైబిల్లో తెలుసు, ఏశావు కూడా అలసిపోయాడంట. అరణ్యానికి వెళ్ళి వేటాడి అలసిపోయి చిక్కుడుగాయల కూరకు ఆశపడ్డాడు. ఏ కూరకి? ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర. తెల్ల చిక్కుడుగాయలు ఉన్నాయి, ఎర్ర చిక్కుడుగాయలు కూడా ఉన్నాయి. ఆ రోజు యాకోబు గారు వండింది ఏంటంటే ఎర్ర చిక్కుడుగాయల కూర. ఏ కూరమ్మా? ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర వండితే అలసిపోయాను, నాకు ఆ కూర ఇవ్వు, నా జ్యేష్ఠత్వాన్ని నీకు. అంటే నేనేమంటానంటే, నీవు దేవుని సన్నిధిలో అలసిపోయిన వాడివైతే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటావు. జ్యేష్ఠుల సంఘముతో కూడా ఉండాల్సిన భాగ్యాన్ని నీవు పోగొట్టుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వచ్చు విషయంలో ఏ రోజు నీవు అలసిపోకుందువుగాక. ముందుగానే వచ్చి ప్రభు పాదాల దగ్గర నీవు అలసిపోని వ్యక్తివిగా ప్రభు సన్నిధిలో కనబడుదువుగాక. చూడండి, వాళ్ళని గురించి దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటో ఒకసారి ఆలోచించండి. వారిలో అలసిపోయిన వాడు లేడు. ఈరోజు నీవు అలసిపోయిన స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్ముఖంలో నువ్వు చెప్పాలి, ఈ రోజు నుంచి నేను అలసిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలసిపోలేదు. చెప్పండి గట్టిగా, దేవుని సన్నిధిలో నేను అలసిపోలేదు.
నేను ఆయనను ఆరాధించే విషయంలో అలసిపోలేదు, నేను ప్రార్థించే విషయంలో అలసిపోలేదు, దేవుని స్తుతించే విషయంలో అలసిపోలేదు, ఉపవాస ప్రార్థన చేసే విషయంలో అలసిపోలేదు. మీరు విశ్వాసంతో చెప్తే దేవుడు ఆ కార్యాన్ని మీ పట్ల చేస్తాడు. మీరు చెప్పట్లేదు. వింటున్నారా? నేను అలసిపోలేదు అనండి. నేను అలసిపోలేదు నా దేవుని నామము నిమిత్తం. ఎవరి నిమిత్తం? నా దేవుని నామము నిమిత్తము నేను అలసిపోలేదు. నువ్వు అలసిపోకూడదు. దేవుని పాదాల దగ్గర ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి. బద్ధకంగా ఉండకూడదు, సోమరితనంగా ఉండకూడదు. కొందరు వాళ్ళ ఒళ్ళు వాళ్ళు గడుక్కోవడానికి కూడా సోమరితనమే. వాళ్ళ ఒళ్ళు వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి కూడా, వాళ్ళు స్నానం చేయడం కూడా ఒళ్ళు బద్ధకం. స్తోత్రం చెప్పండి. ఇక వీళ్ళంతా ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. ప్రభు అంటున్నాడు, నేను పిలవగానే ఈల వేయగానే వేగంగా వచ్చారు. ఎలా వచ్చారంట? వేగంగా వచ్చారు. వేగంగా. మరి మా వాళ్ళని పిలవాలి. ఎవరైనా అమ్మ రేపు ఆదివారం పరిచర్య ఉంది రండి అనాలి. మరి ఎంతమంది వేగంగా వస్తారో నాకు తెలియదు. ఆయన కబురు పెడుతున్నాడు, ఏల వేస్తున్నాడు. అంతెందుకు ప్రియులారా, గొర్రెల మంద కాస్తున్న కాపరి ఆ గొర్రెల ముందు దూరంగా ఉండి ఏల వేయగానే అవి ఏం చేస్తాయి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఈరోజు నీవు వేగంగా పరిగెత్తుకొని ప్రభు యొక్క స్వరము వినాలి అనే ఆశతో వేగంగా పరిగెత్తుకొని వస్తే నీవు అలసిపోయిన లిస్టులో నీవు ఉండవు. ఆమేన్. వారిలో అలసిపోయిన వారు లేరు. ఆ గుంపులోనికి నీవు కూడా వచ్చుదువుగాక. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో అలసిపోయిన వ్యక్తివిగా ఉన్నట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. శ్రేష్టమైన దీవెనలను మనం పోగొట్టుకుంటాం. మీరు గమనించండి, ఒకవేళ లోతు కుమార్తెలు దేవుడు పిలిచినప్పుడు వేగంగా వచ్చి ఉంటే శపించబడిన సంతానముగా లోతు సంతానం మారి ఉండేది కాదు. లోతు యొక్క సంతానం శపించబడిపోయింది. లోతు సంతానం తెలుసా? ఆ సంతానం శపించబడిన అనుభవంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకని శపించబడిందో తెలుసా? దేవుడు పిలిచినప్పుడు వేగంగా ఆయన చూపించిన పర్వతానికి వారు పరిగెత్తలేదు గనక అలసిపోయినట్లుగా వాళ్ళు ప్రయాణం చేశారు. ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మనం అలసిపోయినట్లుగా చేయకూడదు. ఈ భక్తి బలవంతంగా చేయకూడదు. అయ్యగారు పిలిచారండి, 2-3 వారాలు మా ఇంటికి వచ్చాడు, అందుకే ఉండబట్టలేక వచ్చాను. నువ్వు పరలోకానికి పోవు. అయ్యగారు వచ్చి బ్రతిమలాడితే వస్తున్నావు. నువ్వు పరలోకానికి పోతావా? అయ్యగారు వచ్చి బ్రతిమలాడి వచ్చి నువ్వు మందిరానికి వస్తే పరలోకానికి పోతావా? నో నో నో. నీ పట్ల నీకే వైరాగ్యం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుని వాక్కుని ఈరోజు నేను వినాలి. నా దేవుని స్వరాన్ని నేను ఈరోజు వినాలి. నా దేవుని వాక్యం చేత నేను బలపడాలి. నా దేవుని వాక్యం చేత నేను అలసిపోయిన వాడును కాను. ఈరోజు నీకు వైరాగ్యం దేవుని పట్ల ఉండాలి. నీకు ఉత్సాహం ఉండాలి. నా ప్రభు కోసం నేను అలసిపోకూడదు. నా దేవుని నామము నిమిత్తము నేను అలసిపోకుండా నేను ప్రయాణము చేయాలి. నువ్వు ఆయన పిలిచినప్పుడు త్వరపడి వేగంగా వచ్చే స్వభావం నీకుండాలి. మొదటి గుణం ఏంటంటే, నీవు అలసిపోలేదు అనడానికి ఒక లక్షణం నీలో కనపడాలి. వేగంగా దేవుని సన్నిధికి రావడానికి నీవు కోరుకోవాలి. ఒకవేళ ఆలస్యంగా వస్తున్నావు అంటే అలసిపోయావు. ఏమయ్యావు? అలసిపోయావు. దేవునికి మహిమ కలుగును గాక. అలసిపోతే
నీవు కోరుకున్న పర్వతానికి పోవాల్సి వస్తుంది. త్వరపడి లేండి లేండి అంటే వాళ్ళు త్వరగా లేదంట, కాస్త ఏం చేశారమ్మా, కాస్త లేట్ చేశారంట. మీకు తెలుసో తెలీదు, అక్కడ ఒక పదం ఉంటుంది, లోతు వాళ్ళు బయలుదేరే ముందు. చూడండి ఒకసారి, చూడండి ఆ వాక్యం చదవండి. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం. తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండాను నీ భార్యను అక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. తడబు ఏం చేశాడు, అది లేట్ 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 పర్సన్. ఏ పర్సన్? కొందరు కాలేజీకి లేట్గా వెళ్తుంటారు, వాళ్ళంతా లేట్ పర్సన్స్ అన్నమాట. ఎప్పుడో లేట్గా వెళ్తుంటారు, 2-3 పీరియడ్లు అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. మందిరానికి కూడా అంతే, కొందరు లేట్ పర్సన్స్ ఉంటారు. ఈ లేట్ పర్సన్స్ అంతా కూడా దేవుడు అంటాడు వాళ్ళు అలసిపోయారు. అలసిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్లకు దగ్గరగా కనబడే పర్వతానికి వెళ్తారు. వాళ్లకు దగ్గరగా కనబడే పర్వతానికి వెళ్ళిన వాళ్ళు ఏమైనా దీవించబడిన అనుభవంలో ఏమైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం, ఇంకొక మాటను కూడా చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది నోట్ చేసుకోండి. అలయక సబ్జెక్ట్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. అలయక అలయక, వారు అలయక పరుగెత్తుతున్నారు. ఎవరు అలయక పరిగెత్తగలరు అంటే యెహోవా కొరకు ఎదురు చూచిన వారు, నూతన బలము పొందిన వారు మాత్రమే అలయక పరిగెత్తుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నూతనమైన బలము ఎలాగూ పొందుకొనగలవు? పక్షిరాజును ఒక ఎగ్జాంపుల్, పక్షిరాజును ఒక ఎగ్జాంపుల్గా ఆ ప్రవచన పుస్తకములో భక్తుడు వ్రాశాడు. పక్షిరాజు అంట అలయక పరిగెత్తుతుందంట. పక్షిరాజు ఎలా పరిగెత్తుతుంది? పైకి రెక్కలు చాపి అది పైకి ఎగురుతుందంట. మనమేమో పక్షిరాజులాగా అలయక పరిగెత్తాలి, అదేమో ఎగురుతుంది, మనమేమో పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు పక్షిరాజు ఎందుకు అలయక అది ఎగిరిపోతుంది తెలుసా మీకు? అది నూతన బలం పొందుకునేదాకా రహస్య స్థలములో, ఒక ఎత్తైన స్థలములో తనకున్న పాత ఈకలన్నిటినీ పెరికి వేస్తుంది. ఏం చేస్తుందండి? ఎగరలేకుండా తనకు చేస్తున్న ఈకలు ఉన్నాయి చూడండి, తన శరీరములో ఎగరలేకుండా చేస్తున్న పాత ఈకలు ఉన్నాయి చూడండి, ఆ ఈకలన్నిటినీ అది తన నోటితో పీకేసుకుంటుంది. ఒక్కొక్కటి పీకేసుకుంటుంది. ఆ పీకి వేయబడిన తర్వాత మరలా కొత్త ఈకలు తనలోనికి రావడం మొదలు పెడతాయి. ఆ కొత్త ఈకలు వచ్చినప్పుడంట అది ఇంకా పైకి ఎగురుతుంది. స్తోత్రం చెప్పండి. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. నూతన బలం అనేది ఎలా వస్తుంది? పక్షిరాజులాగా మనము ఒక చోట కూర్చోవాలి. ఒక చోట అంటే దేవుని స్థలము, లేక నీవున్న రహస్య స్థలం, నీ గదిలో ఒక చోట కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని నీ పాత స్వభావాలు,
నీకు నీ శరీర కార్యాలు ఏమైతే దేవునికి ఆయాసకరమైనవన్నీ ఉన్నాయో అవన్నీ నీవు ఎప్పుడైతే పీకేసుకుంటావో నీలోనికి నూతన బలం వస్తుంది. ఆ నూతన బలము ద్వారా నీవు అలయక దేవుని సన్నిధిలో పరిగెత్తుతావు. గట్టిగా గట్టిగా చేతులెత్తి గట్టిగా హల్లు చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లు చెప్పాలి. ప్రభు సన్నిధిలో నీవు కూర్చున్నావా? నూతన బలం అనేది ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి విరోధమైన కార్యాలు ఏమైతే నీ శరీరములో ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటిని నీవు రాసే స్థలములో కూర్చొని వాటన్నిటిని కూడా పీకి పారవేయగలిగితే నీలోనికి దేవుడు ఒక నూతన బలమును, చెప్పండి గట్టిగా హల్లెలూయా, నూతన బలాన్ని దేవుడిస్తే ఆ నూతన బలము ద్వారా అలయక దేవుని సన్నిధిలో పరిగెత్తి ఆ బహుమానాన్ని పొందుకొనబోతున్నావు. గట్టిగా చెప్పండి. పరుగెత్తేదా నే పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. ఎందుకు పరిగెత్తాలి? ఏమా ఎందుకు పరిగెత్తుతున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి అంతగా పరిగెత్తుతున్నావు? అంత హుషారుగా వెళ్తున్నావు? ఎందుకని బైబిల్ పట్టుకొని హడావుడిగా వెళ్ళిపోతున్నావు అంటే పిలుపుకు తగిన బహుమతికై. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా పిలుపుకు తగిన బహుమతికై నీవు పరిగెత్తాలి. పిలుపుకు తగిన బహుమానం కొరకై నీవు అలయక పరిగెత్తాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన పరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన పరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన బలము ఇచ్చునుగాక, నూతన శక్తినిచ్చునుగాక. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నీలో ఉన్న పాపపు కోరికలన్నిటినీ నీ శరీరములో నుండి ఎప్పుడైతే తీసివేయగలుగుతావో నూతన బలము నీలోనికి వస్తుంది. ఆ నూతన బలము ద్వారా పిలుపుకు తగిన బహుమతిని నీవు పొందుకొనబోతున్నావు. అలయక పరిగెత్తాలి. పరుగెత్తేదా నే పరుగెత్తేదా అలయక పరుగెత్తెదన్. హల్లెలూయా. ఎలా పరిగెత్తాలి? పరుగెత్తేదా అలయక నేను పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిగెత్తుతున్నామా? డ్యూటీ కంటే పరిగెత్తుతాం. ఎందుకంటే జీతం ఆగిపోతుందని, 200 రూపాయలు కూలి ఆగిపోతుందని ముందే ఆటో రాకముందుకే పరిగెత్తుతాం. ఎందుకని? కూలి ఆగిపోతుందని, జీతం ఆగిపోతుందని. మరి దాని కొరకే మనం పరిగెత్తుతున్నాం కదా. మరి ప్రభు కూడా ఇచ్చే బహుమతికై పరిగెత్తొద్దా? ప్రభు ఇచ్చే బహుమానం కొరకు మనం పరిగెత్తుదామా వద్దా? చెప్పాలి. మరి పరిగెత్తని వారికి బహుమతి ఎలా వస్తుంది? ఎలా పరిగెత్తాలి? అలయక పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? అలయక పరిగెత్తితే దేవుడు నీకు బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రభు నీకు ఆ రోజు బహుమతిని చూపిస్తాడు. బహుమతి ఇచ్చేవారికి ఆ బహుమతి గురించి తెలియదు. అది విప్పితే కానీ బహుమతి ఏమిటో అదే కదా. మనకు బహుమతి ఇచ్చే వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం చూస్తాం, వాటిని చూడము. దాన్ని ఊడదీస్తే కానీ దాని బహుమతి అంటే అది నీకే తెలుస్తుంది. ఏ బహుమతి ఇస్తాడో తెలియదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి అయిన బహుమతి కొరకై అలయక దేవుని సన్నిధిలో పరిగెత్తాలి. అలసిపోవద్దు. ఆదివారం వస్తుందంటే అలసిపోవద్దు. పెందల కడే స్నానం చేసి శుభ్రంగా ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర ముందుగానే పరిగెత్తు. 5 గంటలకు లేస్తే 1 గంట సేపు పనులన్నీ చేయగలం. లేక 5 గంటలకు లేచి ఒక 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థన చేసి 6 గంటల నుంచి 7 గంటల వరకు చకచక పనులు చేసుకొని, వింటున్నారా?
బద్ధకంగా చేస్తారు. అదే ఏదో దైవజనులు ఒకరు ఎగ్జాంపుల్ చెప్పారు. వచ్చేటప్పుడేమో తాబేలు, వచ్చేటప్పుడేమో తాబేలులాగా వస్తారంట, పోయేటప్పుడేమో కుందేలులాగా పరిగెత్తుతారు. మన యేసేపు గారు వాళ్ళు రాలేదు ఈరోజు. వచ్చేటప్పుడు మాత్రం తాబేలు, ప్రార్థన అయ్యక ముందుకు వాళ్ళే ముందుంటారు. అంటే ఎలా పరిగెత్తుతున్నారో చూడండి, ఎలా పరిగెత్తుతున్నారమ్మా, కుందేలులాగా. వచ్చేటప్పుడేమో తాబేలులాగా వస్తున్నారు, పోయేటప్పుడేమో అలా కాదు. నువ్వు వచ్చేటప్పుడే తాబేలులాగా కాదు, కుందేలులాగా నువ్వు వచ్చుదువుగాక. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కుందేలులాగా నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చుదువుగాక. ఎవరైతే దేవుని సన్నిధిలో అలయక పరిగెత్తుతారో నా దేవుడు వారికి శ్రేష్టమైన బహుమతిని దేవుడు వారి కొరకు దాచి ఉంచి ఉన్నాడు. ఆ బహుమతిని నీ కొరకు దాచి ఉంచాడు. నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి, మనుషుల కొరకు కాదు. నీవు ఆరాధించే దేవుని కొరకు, నిన్ను రక్షించిన దేవుని కొరకు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను దేవుడు పిలిచాడు. దాని కొరకు నీవు అలయక పరిగెత్తితే దేవుడు నీకు శ్రేష్టమైన బహుమతిని నా ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. నిద్రపోతున్నారు చూడండి, లేపండి. నిద్రపోయే వాళ్ళందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు యేసయ్య ఒడిలో కూర్చొని. మన జయరాజ్ గారు కూడా అప్పుడప్పుడు కునికేస్తున్నాడు. గట్టిగా చేతులెత్తి గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, యేసు నామములో నిద్రాత్మ వెళ్ళిపో. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఎవరైతే నిద్రాత్మ ఉందో ఇప్పుడే తొలగిపోవును గాక. యేసయ్య ఒడిలో వండుకునేటట్లు చేస్తున్న దురాత్మ మిమ్మల్ని మీలో నుంచి వెళ్ళిపోవును గాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను మీకు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. మనము మేలు చేయుట యందు విసుకకయుందము. చాలు విసుకక, చదువు. మనము అలయక అమ్మా, మనం ఏం చేయాలి? అలయక మేలు చేయాలి. స్తోత్రం చెప్పండి. పరిచర్య విషయంలో మేలు చేయాలి. సహోదరుడా, ఈరోజు పరిచర్య ఉంది అంటే 2 మొక్కలు బీకేసి అమ్మా రావడం లేదు. ఒక వారం అలాగే జరిగింది. మొక్కలు బీకేయండి అమ్మా అంటే రావడం లేదని అందరూ పరారు. నేను ప్రార్థన చేసి బయటకు వచ్చేసరికి ఒక్కరు కూడా లేరు. ఒక్కరు కూడా ఎలాగో గ్రౌండ్ను శుభ్రం చేద్దామని ఆశ, ఆలోచన. ఇది కష్టమైనా చెయ్యాలి, ఏదో ఒక విధంగా దీన్ని ఎలాగైనా చెయ్యాలన్న వాళ్ళు లేరు. మా కిషోర్ ఒక కేక వేశాడు, రావట్లేదు వెళ్ళిపోండి అన్నాడు. ఒక్కరు గ్రౌండ్లో కనపడలేదు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని పరిచర్య చేయడానికి మనము ఎలా ఉన్నాము? స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని పరిచర్య విషయంలో అలయక మేలు చేయాలి. ప్రతి సంవత్సరం ఆశ్రయపురాల పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పరిచర్య విషయంలో కూడా మనం అలయక మేలు చేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు సౌలుకు మేలు చేస్తూనే వచ్చాడు. ఎన్నిసార్లు దావీదు మీదకి ఈట విసిరినా, ఎన్నిసార్లు దావీదు మీదకి సౌలు గారు ఈట విసిరినా, దావీదు మాత్రం అలయక తనకు దురాత్మ పట్టినప్పుడల్లా ఏం చేస్తూ, వీణ వాయిస్తూ తనలో ఉన్న దురాత్మను విడుదల చేస్తూ వచ్చాడు. దావీదు గారు, కీర్తనాకారుడైన దావీదు సౌలు రాజు పట్ల అలయక మేలు చేస్తూనే వచ్చాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇతనెందుకు నా మీద ఈట విసురుతామంటే, ఇప్పుడు ఈట విసిరిన వ్యక్తి ఏం కావాలి? అలసిపోవాలి. అవునా? సౌలు రాజు గారు దావీదు మీదకి ఏమి విసిరాడు?
చెప్పాలి మీరంతా. మరి ఈట విసిరినప్పుడు దావీదు గారు ఏం కావాలి? అలసిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలసిపోవాలనా? నో. ఎన్నిసార్లు ఈట విసిరినా దావీదు మాత్రం వీణ వాయిస్తూనే తనని బాగు చేస్తూనే ఉన్నాడు. అంటే అలయక మేలు చేస్తూ వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనమందరము అలయక మేలు చేయాలి. ఎప్పటికైనా మనం అలయక మేలు చేస్తే, అందుకే అక్కడ ఉంది, ఆ పంటని వారు కోసుకుంటారు. ఇప్పుడు దావీదు గారు ఏమైనా రాజు అవుదామని ఆయనకి వీణ వాయించాడా? అసలు వాస్తవానికి ఏం చేయాలి దావీదు గారు? ఈయనకి దురాత్మ పడితేనే నన్ను రాజుగా చేస్తారు, ఇతరులు ఆ దురాత్మ ఉండాల్సిందే అని అనుకొని ఉండాలి. అవునా కదా? ఇప్పుడు దురాత్మ పట్టింటే బాగా పట్టిందిలే దురాత్మ. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు గారు అలాగే అనుకోవాలి. సౌలు రాజు గారికి దురాత్మ పట్టింది, ఇక తన తర్వాత నేనే రాజుని అనుకొని మేలు చేయకుండా ఉండాలి. అవునా? కానీ దావీదు గారు అలాగా ఆలోచించలేదు, అలయక మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా అలయక వీట విసురుతూనే వచ్చాడు. చెప్పండి. ఆయన కూడా అలయలేదు. ఈట విసిరే విషయంలో ఆయన అలయలేదు. అరే నన్ను బాగు చేశాడే, నాలో ఉన్న దురాత్మని వీణ వాయించి నన్ను ఒక వ్యక్తిగా, రాజుగా నన్ను గౌరవించి నా యొక్క మేలును కోరుకున్నాడే అని సౌలు రాజు గారు ఏ రోజు కూడా ఆలోచించలేదు. దావీదు గారు అయితే ఆలోచించాడు. సౌలు రాజు గారి ఈ దురాత్మ పట్టింది, అందుకే తను చంపబోయే సమయంలో కూడా ఒక అతను చంపి వస్తే అభిషేకించిన వారిని నీవు ముట్టవలదు అన్నాడు దావీదు గారు. అంటే సౌలు రాజు గారు అంత దురాత్మ పట్టినప్పటికీ, అంత ఓరచూపులు కలిగినప్పటికీ, అంత విషచూపులు కలిగినప్పటికీ తను అంటాడు అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. నేనేమంటానంటే ఎవరు ఎలాంటి వారైనా పర్వాలేదు, మనము అలయక వారికి మేలు చేయుదుముగాక. ఒకరోజు మనకు దేవుడు ఆ పంట, ఆ ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అందుకే ఏమి విత్తుదువో పైన ఉంటుంది వాక్యంలో, దేవుడు వెక్కరింపబడడు, నీవు ఏమి విత్తుదువో దాన్ని కోస్తావు. నువ్వు అలయక మేలు చేయి, ఎవరికైనా పర్వాలేదు. నీకు కీడు చేసిన వ్యక్తి అయినా పర్వాలేదు, నిన్ను అవమానంగా మాట్లాడిన వ్యక్తి అయినా పర్వాలేదు, నిన్ను నడి బజారులో నీతో గొడవ పెట్టుకున్న వ్యక్తి అయినా కావచ్చు, నడి బజారులో నీ పరువు తీసిన వ్యక్తే కావచ్చు, పరువు తీసిన వ్యక్తి అయి ఉండవచ్చు. అయినా నీవు అలయక మేలు చేస్తే దేవుడు దానికి తగిన పంటను, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారు ఎలాంటి వారైనా కావచ్చు, మన కీడు కోరుకున్న వారైనా కావచ్చు, మన పతనాన్ని కోరుకున్న వారైనా కావచ్చు, మన నాశనాన్ని కోరుకున్న వారైనా కావచ్చు, వాళ్ళు నవ్వుతూ మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మనము మేలు చేయాలి. ఎప్పుడో కీడు చేశారని, ఎప్పుడో మనల్ని అవమానంగా మాట్లాడారని ఇంటికి వచ్చినప్పుడు వారిని మనం అవమానంగా మాట్లాడడం అది సరి అయినది కాదు. మనం అలసిపోకూడదు. ఎవరేమన్నా అనుకొని అలసిపోకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరేమైనా బూతులు మాట్లాడని, ఎవరైనా మనల్ని తిట్టని, ఎవరైనా ఏమన్నా ఎన్నన్నా చెప్పుకొని, కానీ మనం మాత్రం వారికి మాత్రం అలయక ప్రేమించాలి. ఈరోజు మన ధ్యానార్థమైన అంశం ఏమిటంటే అలయక. అందరు చెప్పండి. సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? వచ్చే వారం అడుగుతాను నేను, గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అలయలేదు. ఆమెన్. అందుకే యేసునగర్ కూడా ఒక పదం రాశాడు, ఒక పాట ఉందండి, అలసిపోలేదన్నాడును. ఏ పాట మాది? వందనమా అమ్మా? ఏమని వర్ణించు. చూడండి, నేను ఉదయం నుంచి మా పాస్టర్ గారు అడుగుతున్నా, చెప్పట్లే. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెని గుండెలోనా.
పక్షిరాజు వలే రేపి గలు. ఈ పాట పాడుకుందాం. ఈ పాట వచ్చే వాళ్ళు పాడతారు. అమ్మ పాట అమ్మకు వచ్చా? అమ్మ నీకు? అబ్బా అమ్మ రావాలి, వాణి ఎక్కడ రావాలి? అందరు మోకరించండి, 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 మోకరించండి. అలసిపోలేదన్నాడు, అలసిపోలేదన్నాడు. స్తోత్రం. సర్వోన్నతుడా, నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదన్నాడు. అందరు కళ్ళు మూయాలిగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. కొట్టు చప్పట్లు. నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా సర్వోన్నతుడా, నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదన్నాడును, అలసిపోలేదన్నాడును. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు సంతోషంగా నీ కృపను. సంతోషంగా బిగ్గరగా అలసిపోలేదన్నాడు. నేను ఏ రోజు కూడా నేను అలసిపోను. నా దేవుని కొరకు నేను అలసిపోను. ఆమేన్. పక్షిరాజు వలెను నా గుడు రేపి కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. నా గుండెలోన మరణము కృపా సత్య సంపూర్ణుడవై, మరణము నశింప చేయుటకేనా కృపా సత్య సంపూర్ణుడవై. నివసించితివా, నా మధ్యన నివసించితివా. ఏమని వర్ణింతు ట్రాక్ సౌండ్ పెట్టుకోవచ్చు. పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా.
బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలసిపోలేదన్నాడు, అలసిపోలేదన్నాడు, అలసిపోలేదన్నాడును, అలసిపోలేదన్నాడును. బిగ్గరగా 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 చప్పట్లు, బిగ్గరగా. అలసిపోకూడదు. నూతన బలం, నూతన బలం, నూతన బలం. అదిగో నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం. పొందు 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 పొందు. నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం. బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ నూతన బలం, నూతన బలం. నీ సన్నిధిలో బలము పొందిన వారైనను అలసిపోలేదన్నాడు, అలసిపోలేదన్నాడు. ఆయన సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదు, అలసిపోలేదు, అలసిపోలేదు. సియోనులో నుండి మనతో మాట్లాడిన ఈ వాక్య సందేశం కొరకై చేతులెత్తి స్తోత్రించెదము. స్తోత్రం. ఆయన రాకడ వరకు మనము ఆలయకైన సన్నిధిలో పరిగెత్తున్నట్లుగా స్తోత్రించెదము. ఆలయక మేలు చేసి దాని పంట మనము కోసుకుందున్నట్లుగా స్తోత్రించెదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మనం హృదయంలో స్థిరపరిచినట్లుగా స్తోత్రించెదము. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అద్వితీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ పునరుద్ధానపు వేళ మాతో స్పష్టముగా పరిశుద్ధాత్ముడా సియోనులో నుంచి నీవు మాట్లాడిన దేవుడవయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎఫెసీ సంఘానికి ఉన్న క్వాలిటీ ప్రభువా మీరు తెలియచేశారు. నీ నామము నిమిత్తము భారాన్ని భరించి అలయలేదని ప్రభువాని ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చావు. ఈరోజు ఈ హోస పరిచర్యలో అంటుకట్టబడిన ప్రజలు నీ నామము నిమిత్తము వారు అలయక నీ సముఖములో నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ కొందరు నీ సన్నిధిలో వేగిరమే త్వరపడి అలసిపోయినట్లుగా కొందరున్నారు. వేగమే త్వరపడి మీ పాదాల దగ్గరకు వచ్చి కృప దయచేయండి. వారిలో అలసిన వారెవ్వరూ లేరు అని యెషయా గ్రంథంలో మేము చదివి ఉన్నాం. ఆ గుంపులో మేమందరము చేరిన వారమై నిలిచి ఉండాలి. నీ సన్నిధికి త్వరపడి వేగిరమే రావాలయ్యా.